హరే కృష్ణ అందరికీ. నేను మీకు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకొచ్చాను. నా పర్సనల్‌గా నేను ఫీల్ అయ్యి, అది నేను ఆల్రెడీ అనుభవించి నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే ఎవరికైనా పెళ్లి అవ్వకపోతే లేదా ఆర్థికంగా మీకు చాలా ఇబ్బందులుండి, మీకు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండి, అలాంటి వాళ్ళ కోసం వచ్చినయన్నీ కూడా ఎళ్ళిపోతూ ఇంట్లో చాలా ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళ కోసమండి ఇది. ఏంటంటే మనకి సాయి పారాయణం ఎట్లా ఉంటుందో దత్త పారాయణం అనేది ఉంటుందండి. అది 7 డేస్. గురువారం స్టార్ట్ చేయండి, మళ్ళీ గురువారంతో దాన్ని కంప్లీట్ చేసేయండి. రోజుకొక అధ్యాయమా 2 అధ్యాయాలు అనేది మనకి అంటే విడివిడిగా ఉంటాయి అన్నమాట. రోజుకి ఇంత చదువుకోవాలనేది మనకి 7 డేస్కి క్లియర్గా కంప్లీట్ చేసేలాగా మనకు అది ఉంటుంది. సో ఈ 7 డేస్లో మీరు గురువారం స్టార్ట్ చేసి గురువారం, ఎందుకంటే గురువారం ఎందుకున్నానంటే గురుదేవుడు కాబట్టి, గురువులకి గురువారం చాలా మంచిది కాబట్టి గురువారం నుంచి గురువారంలోకి కంప్లీట్ చేసేసి, అంటే గురువారం నుంచి గురువారం కరెక్ట్గా 7 డేస్ మీకు కంప్లీట్ చేసేసి, అది మీరు గట్టిగా నమ్ముకుని దత్తాత్రేయుడి గుడికి వెళ్ళండి. మీరు ఇక్కడ మనకైతే దత్తక్షేత్రం అంటే గానగాపూర్లో ఉంది. అయితే అక్కడికి వెళ్తాము అంటే అక్కడికి వెళ్ళిరండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. లేదు మేము అంత దూరం వెళ్ళలేము, దూరంలో ఉన్నాము అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న దత్తాత్రేయుడి గుడికి వెళ్ళండి, దండం పెట్టుకోండి, మంచిగా కోరుకోండి, రండి. అది మీకు ఒక 10 డేస్లోనే మీకు చాలా చేంజెస్ అంటే చాలా జరుగుతాయండి. నాకు పర్సనల్గా నా లైఫ్లో చాలా అంటే చాలా జరిగినాయి. నేను దత్తపారాయణం చేసిన తర్వాత నాకు నా ఫ్రెండ్కి, మేమిద్దరం బ్యాచులర్స్గా ఉండేవాళ్ళం. ఇద్దరు ఉన్నప్పుడు మేము యాక్చువల్గా కొంచెం ఇబ్బందిగా ఉండి మాకు పర్సనల్ థింగ్స్, సో మేము వెళ్దాము అనుకుని మేము 1 వీక్ దత్తపారాయణం చేసి మేము అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నా ఫ్రెండ్కి జాబ్ రావడం, నాకు రావడం, తర్వాత ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోవడం, సెటిల్ అవ్వడం అనేది జరిగింది. నేను పర్సనల్గా చెప్తున్నానండి, ఇది వేరే ఎవరితో సంబంధం లేదు. నాకు ఎవరో ఒకరు చెప్పారు, ఒక పెద్ద మనిషి ఇట్లా చేసి చూడన్నా చాలా బాగుంటుందని చెప్పి నేను చేశాను. ఇది నా పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నాను. వేరే ఎవరు నాకు రెమెడీస్ ఎవరో చెప్పలేదండి ఇట్లా చేయాలని చెప్పి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు. దీన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎందుకంటే ఎన్నో ప్రయత్నించి ఉంటారు కదా. మీరు నిజంగా పెళ్లి కాని వాళ్ళు కనుక ఈ 7 రోజులు దత్తపారాయణం చేసి మీరు దత్తాత్రేయుడి గుడికి వెళ్ళి మీరు దండం పెట్టుకుని రండి. ఏ కల్మషం లేకుండా మీకు ఎంత మంచి జరుగుద్దంటే అంత మంచి జరుగుతుంది. అయితే దత్తపారాయణం చేయాలి అంటే మీరు ఏమన్నా నియమ నిబంధనలు ఏమన్నా ఉంటాయా ఏంటి అని అడుగుతారు. ఏమీ అవసరం లేదండి. దత్తాత్రేయుని పారాయణం బుక్ మీకు బయట దొరుకుతుంది మార్కెట్లో. ఆ బుక్ తీసుకొచ్చుకోండి. దత్తాత్రేయుడు ఫోటో, చిన్న ఫోటో మీ ఇంట్లో ఉంటే ఓకే, లేకపోతే చిన్న ఫోటో తీసుకొచ్చుకోండి, అక్కడ పెట్టుకోండి. రోజు దీపారాజన చేయండి. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల దీపారాజన చేయండి. లేకపోతే మీకు ఈవినింగ్ కుదరకపోతే రోజు మార్నింగ్ టైమే దీపారాజన చేయండి. అదే టైంలో ఆయన ముందు కూర్చుని పారాయణం బుక్ ఓపెన్ చేసి ఆ రోజు కంప్లీట్ చేయాల్సిన ఎన్నైతే ఉన్నాయో అన్న అధ్యాయాలు కంప్లీట్ చేసుకోండి. ఆ రోజుకి ఏ రోజుది ఆ రోజే కంప్లీట్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. మీకు మ్యాక్స్ 1 అవర్ కూడా పట్టదు చదవడానికి. 1 అవర్ లోపే మీరు ఫాస్ట్గా చదివే వాళ్ళు, తెలుగు బాగా వచ్చిన వాళ్ళు అయితే మీకు హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేస్తారు. కొంచెం స్లోగా చదువుకునే వాళ్ళు అయితే గంట పడుతుంది. అంతకు మించి ఏముండదండి. 1 గంట కేటాయించండి మీ జీవితం కోసం. ఇలాంటి సేమ్ ఇంకేం నిబంధనలు పాటించక్కర్లేదండి. నార్మల్గా ఒక రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. మీరు స్టార్ట్ చేసే రోజున రోజు తలస్నానం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది చేస్తూ పొద్దున్నే దీపారాధన, ఆయనకి పట్టిక బెల్లం చిప్స్ పెట్టండి, లేకపోతే బెల్లం ముక్క పెట్టండి, ఏదన్నా నివేదన చేయండి. ఆయనకి పర్టికులర్గా ఇవే చేయాలి, రోజు 6 రోజులు ఆయనకి ఏమో వంటలు చేసి పెట్టాలన్న నిబంధన ఎక్కడా లేదు. నేను చేయలేదండి. మేబీ వేరే ఆటలు ఎవరైనా చెప్పుండొచ్చు, ఈ నిబంధనలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. నేను పాటించాను. నేను రియల్గా నాకు జరిగిన విషయాన్ని నేను మీకు షేర్ చేస్తాను ఎలా చేశాను అనేది. సో ఈ 7 డేస్ తూచా తప్పకుండా మీరు కంపల్సరీ 7 డేస్లో పారాయణాన్ని కంప్లీట్ చేయాలండి. పారాయణం కంప్లీట్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. 7 డేస్లో కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీరు దత్తక్షేత్రానికి, ఎక్కడైతే మీ ఇంటి దగ్గరలో ఉంటుందో దత్తాత్రేయుడు గుడి, అక్కడికి వెళ్ళండి. ప్రతి ఒక్క సాయిబాబా గుడిలో దత్తాత్రేయుడు ఉంటాడు, లేదా విడిగా దత్తాత్రేయుని క్షేత్రాలు చాలా ఉంటాయండి. అయితే ఆఖరి రోజున కుక్కలు అంటే మనం బయట మనకి తిరుగుతూ ఉంటాయి కదా, వాటికి ఆహారం ఏదన్నా పెట్టండి. 7వ రోజున మీకు గురువారం మీకు ఎప్పుడైతే మీకు పారాయణం కంప్లీట్ అయిపోతుందో ఆ రోజున వాటికి ఏదన్నా పెరుగన్నం కానీ పాలన్నం కానీ ఏదన్నా పెట్టండి. వాటికి చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు అంటే రాసేదేమి ఉండదండి, పారాయణం చదవడం వరకు మాత్రమే. ఇది అయిపోయిన తర్వాత మీరు దత్తాత్రేయుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మీ యొక్క కోరికని ఆయనకు చెప్పండి. మీరు అనుకునేది అప్పుడు సంకల్పం ఫస్ట్ ఎప్పుడైతే మీరు పారాయణం స్టార్ట్ చేస్తున్నారో ఆ రోజున అనుకోండి, దేవుడా నాకు పెళ్ళవ్వాలి, లేకపోతే నా ఆర్థికంగా నేను అంత మంచిగా ఉండాలి, నాకు ఉద్యోగం కావాలి అనేది మీరు సంకల్పం చేసుకుని నిష్టగా మీరు పారాయణం చేయండి. ఏదో చదివేయాలన్నా
మాత్రాన చదివేయొద్దు. అది అర్థం చేసుకోండి. ఆయన పారాయణంలో అసలు ఏం రాశారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటూ చదవండి. ఈ 7 రోజులు మీకు మీ లైఫ్లోనే ఒక కొత్తగా మీకు మీరు కనిపిస్తారు. అండ్ మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా మీకు కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా అంటే మిరాకిల్స్, మీరు కోట్లు కావాలని కోరుకుంటే కోట్లు వచ్చేస్తాం అట్లాంటివి కాదండి. మీరు నిజంగా మనస్ఫూర్తిగా మీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి తొలగిపోవాలి, లేదా కొంచెం ఇబ్బందిగా ఉన్న బాధపడుతున్నారు అనారోగ్యంతో, అది తొలగిపోవాలి, ఇట్లాంటి వాటిని కోరుకోండి జరిగే వాటిని. ఎందుకంటే మనిషికి ఆశకి హద్దు అనేది ఉండదండి. మనం పెద్ద పెద్ద కోరికలు కోరుకుని అవి జరిగిపోవాలి నెరవేరిపోవాలని దేవుడి మీద వేసేస్తే అవన్నీ జరగవండి. దేవుడికి ఎంతవరకు ఇవ్వగలడో, ఎంతవరకు మనం దానికి అర్హులం అనేది కూడా మనం చూసుకుని కోరిక అనేది కోరుకోవాలి. సో ఇలా చేయండి. 7 రోజుల్లో మీరు నిజంగా అంటే నిజంగా నా లైఫ్లో నేను అది చూశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని, మధ్యలో స్కిప్ చేయమాకండి. ఎందుకంటే నేను నా రియల్ లైఫ్లో జరిగిన ఒక మిరాకిల్, నేను డైరెక్ట్గా దత్తాత్రేయ స్వామిని అంటే 3 రూపాలని నేను చూసిన క్షణం, అంటే నేను ఎలా చూశాను, వాళ్ళు నాకు ఎట్లా దర్శనం ఇచ్చారంటే నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు నెక్స్ట్. అయితే నేను నా ఫ్రెండ్ ఏమైందంటే హైదరాబాద్ నుంచి మేము గాన్గాపూర్ వెళ్ళడానికి అప్పటికప్పుడేనండి పారాయణం అయిపోయింది, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి ఇద్దరం కలిసి బయలుదేరాం. ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ నుంచి గుల్బర్గా బస్సెస్ ఉన్నాయండి. మేము గుల్బర్గా వరకు వెళ్ళిపోయాం. యాక్చువల్గా సీడం గుల్బర్గా, మనకి అది బోర్డర్, హైదరాబాద్కి బోర్డర్ 3 hours to 4 hours పడుతుంది. సో వెళ్ళిపోయాము. అక్కడ మేము ఎర్లీ మార్నింగ్ 2:30కి దింపారు మమ్మల్ని అక్కడ. సో అయితే ఏమైందంటే 2:30కి మాకు అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 20 kilometers 15 kilometers ఉంటుంది. అయితే వేరే వాళ్ళు ఎవరో అక్కడ రోడ్ వరకు, అయితే టెంపుల్ రోడ్ ఎదురుగుండా వరకు మేము దింపుతాము అని చెప్పారు. అక్కడ నుంచి ఒక 2 kilometers టెంపుల్కి ఉంటుంది. యాక్చువల్గా కమాన్ వరకు దింపారు. అక్కడ నుంచి మాకు వెళ్ళడానికి ఎలాంటి వెహికల్స్ రావట్లేదు. చాలాసేపు వెయిట్ చేసాము, 15-20 minutes వెయిట్ చేసాము. నైట్ అయిపోయింది. మాకు అక్కడ ఎటువంటి షాప్స్ కానీ లేకపోతే ఇల్లులు కానీ ఏమీ లేవండి ఆ మెయిన్ రోడ్ దగ్గర. మీరు కూడా వెళ్తే తెలుస్తుంది ఆ రోడ్ ఎట్లా ఉంటుంది అనేది. ఘాట్ రోడ్డు అది. యాక్చువల్గా మాకు కొత్త, అంతకుముందు ఎప్పుడు వెళ్ళింది లేదు. చాలా భయం వేసింది. నేను వాడుతూ అంటున్నాను, అరే కొంచెం భయంగా ఉంది, అవసరమైతే ఎక్కడైనా మనకి కొంచెం హౌసెస్ ఉన్న దగ్గర కానీ లేకపోతే బస్ స్టాండ్స్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కుని అక్కడికి వెళ్ళిపోదాము అంటే ఈ లోపల ఒక ట్రక్ ఆటో వచ్చింది. ట్రక్ ఆటో వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఆపారు. ఎక్కడికి వెళ్ళాలి బాబు అని అడిగితే మేము అన్నాం దత్తాత్రేయుడు గుడికని వచ్చామండి, మాకేం తెలియదు యాక్చువల్గా, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది అంటే 4 kilometers ఉంటుందని చెప్పారు. అయితే వాళ్ళు తెలుగులోనే మాట్లాడారు. మాకు అది ఆశ్చర్యం అనమాట. అంటే కర్ణాటక స్టేట్ కదా, తెలుగు మేబీ కొంతమందికి వచ్చి ఉంటుంది కానీ మరీ విలేజెస్లో వస్తుందని మేమైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అయితే ట్రక్ ఆటో డ్రైవర్, దాని పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అండ్ వెనకాల ట్రక్లో ఒక 3 వ్యక్తులు ఉన్నారు. సరే మేము లగేజ్ బ్యాగ్స్ తగిలించుకుని ఉన్నాం కదా, వేసుకుని పైకి ఎక్కాము. మేము దింపుతామన్నారు, ఎక్కాము దాంట్లోకి. ఎక్కిన తర్వాత ఆయన అడుగుతున్నా, అంటే మేమే యాక్చువల్గా ఆయన అడిగాం అనమాట, ఏమని, దర్శనం తొందరగా అయిపోద్దండి, రేపు మార్నింగ్ ఎన్నింటికి తలుపులు తీస్తారు, ఐ మీన్ దర్శనానికి ఎన్నింటికి ఓపెన్ చేస్తారు, దర్శనం ఎట్లా అవుతుంది, టికెట్స్ ఏమన్నా ఉంటాయా, ప్రాసెస్ ఏంటని మేము వాళ్ళని అడుగుతున్నాం. తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి మాకు ఏం తెలియదు కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి. అయితే ఆయన చెప్తున్నారు, వాళ్ళు 3 మాట్లాడుతున్నారు యాక్చువల్గా జనరల్గానే, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడుగుతూ, మీరే ఫస్ట్ వచ్చారమ్మా, కంగారేం పడమాకండి, మీకు దర్శనం చాలా అంటే చాలా బాగా జరుగుద్ది, మీరే ముందొచ్చారు రేపొద్దున దర్శనానికి, కంగారు పడమాకండి, దర్శనం చాలా బాగా జరుగుద్ది మీకు అని చెప్పారు. సరే నాకు అప్పటికి యాక్చువల్గా నాకు అంతకు ముందు కూడా షిరిడీలో కానీ లేకపోతే కొన్ని చోట్ల నాకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నాకు చాలా మిరాకిల్స్ జరిగినాయి అండి. చాలా అంటే చాలా మిరాకిల్స్ జరిగినాయి. అంటే నేను డైరెక్ట్గా దేవుణ్ణి చూడలేకపోయినా వేరే మనుషుల రూపంలో నాకు సహాయం అందడం కానీ లేకపోతే ఆ ఫీల్ రావడం కానీ నేను అనుభవించడం చూసేవాడిని. సో నేను మా ఫ్రెండ్తో చెప్తున్నాను అనమాట, అరే నాకు ఎందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది, లైక్ వీళ్ళు దేవుడి రూపంలో వచ్చిన త్రిమూర్తులు వీళ్ళే దత్తాత్రేయ స్వామి అయి ఉండొచ్చు అని నేను అప్పటికే చెప్తుంటే, తన కొత్త కదా, మావాడు అంత డివోషనల్ కాదండి. యాక్చువల్గా మామూలుగా పూజలు చేస్తాడు కానీ అంత డివోషనల్ కాదు. ఆపరా నువ్వు అన్ని చెప్తావు, నన్ను భయపెట్ట మాకు అని చెప్తున్నాడు. భయపెడతాం కాదురా, నిజంగా నేను అంతకుముందు ఇట్లాంటి నేను ఫేస్ చేశాను కాబట్టి నీకు చెప్తున్నానని చెప్తుంటే వాడు అదేం కాదురా నువ్వు అట్లా చెప్తావు అని అన్నాడు. అయితే అప్పటికి నేను వాడు నమ్మట్లేదు కాబట్టి నేను కిందకు ఒంగొని ఒకళ్ళ కాళ్ళు అయితే పట్టుకున్నానండి, దండం పెట్టుకున్నాను. నేను ఒకళ్ళ కాళ్ళని ఇట్లా స్పర్శించాను, దండం పెట్టుకున్నాను. అంటే వాళ్ళు ఎదురుగుండా పట్టుకుంటే ఏమనుకుంటారు అంటే చూస్తే అనుకుని నేను అట్లా వాళ్ళకి తగిలినట్టు నేను కాళ్ళు అంటుకోవడం, దాన్ని దండం పెట్టుకోవడం, అది ఒకళ్ళనైతే అంటుకోగలిగాను కానీ మిగతా 2 అటు పక్కన ఉన్నారు, నేను వాళ్ళని అంటుకోలేకపోయాను. అయిపోయింది.
గుడి దగ్గరికి వచ్చేసాం, దింపేశారు, మా ఇద్దరిని కూడా దింపారు. ఎంత అని అడిగితే డబ్బులు ఏం తీసుకోలేదండి, ఏమొద్దు వెళ్ళిపోమని చెప్పారు. అయ్యో పర్లేదన్న, ఈ టైంలో మాకు చాలా హెల్ప్ చేశారు, తీసుకోండి అని మేము 100 రూపీస్ ఇచ్చినా రూపాయి కూడా తీసుకోలేదు వాళ్ళు, డ్రైవర్ వాళ్ళు కూడా. వీళ్ళు కూడా మాతో పాటు దిగారు, వీళ్ళు ముగ్గురు మాతో పాటు దిగారు. సరే మేము చూపిస్తాం రండి గుడి అని చెప్పి తీసుకెళ్లారు. వెళ్తూ ఉండగా గుడి ఇంకా ఇది పక్కన గుడి పక్కన ఒక చిన్న లేన్ ఉందండి కాళ్ళు కడుక్కోవడానికి. అక్కడ మేము అక్కడ ఆగాము. వీళ్ళు అటు వెళ్తుంటే కాళ్ళు కడుక్కుని వస్తారేమో చెప్తారేమో అని మేము అక్కడ నుంచుని ఉన్నాము. అయితే వాళ్ళు చెప్తున్నారు, ఇదే గుడి, మీరు పొద్దున్నే నైట్ ఇప్పుడు అక్కడ పడుకుని పోండి, నైట్ ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి మీరు గోదావరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి దర్శనం చేసుకోండి, ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళమాకండి, బయట రూమ్లో ఏమి ఉండవు, ఇక్కడే పడుకోండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను అటు వెళ్ళారు కదా వస్తారని చెప్తున్నా. అయితే మావాడు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. అటు వెళ్తే వాళ్ళు లేరు. మేము కొంచెం ముందుకు కూడా వెళ్ళాము, ఇంకా లోపలేమన్నా వీళ్ళు అంటే సాధువులేమో, లోపలేమన్నా వాళ్ళకి ఉండడానికి ఏమన్నా స్థలం ఉందేమో, రూమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి అని అటు వెళ్ళాము. అయితే అక్కడ డెడ్ ఎండ్ అండి, ఏమీ లేదు. అయితే నేను ఎవరో వేరే ఒక మనిషి వస్తే ఆయన తెలుగు మాట్లాడుతున్నారు, తెలుగు వారేనా అని అడిగితే అవునన్నారు. ఆయన్ని అడిగామన్నమాట, ఏంటండి ఇట్లా ఒక ముగ్గురు స్వాములు వచ్చారు, ఇట్లా లోపలికి వెళ్ళారు, లోపల ఏమైనా దారి ఉందా అంటే లేదమ్మా ఇది డెడ్ అండి ఇక్కడ వరకే అంటే, ఇట్లా మాకు ముగ్గురు స్వాములు వచ్చారండి, మాకు అక్కడ కనిపించారు, తీసుకొచ్చారు ఇక్కడ వరకు, చెప్పారు మీరే దర్శనానికి అని చెప్పారంటే అప్పుడు ఆయన చెప్పారనమాట, అయితే మీకు దర్శనం అయిపోయింది. ఆయన దత్తక్షేత్రంలో అంటండి ఎవరొకరు రూపంలో, ఒక కుక్క రూపంలో కానీ లేకపోతే మనిషి రూపంలో కానీ ఎవరొక రూపంలో ఆయన ఎప్పుడు సంచరిస్తూ ఉంటారంట. ఆయన అక్కడ అదృశ్య రూపం అండి. ఏంటంటే దత్తక్షేత్రంలో ఆయన దత్తాత్రేయుని గుడిలో అక్కడ గాన్గాపూర్లో ఆయన అదృశ్య రూపము అయ్యారంట అక్కడ నుంచి. అందుకనే రోజు మధ్యాహ్నం అప్పుడు ఆయన అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది, ఎవరొకరు రూపంలో వచ్చి ఆయన భోజనం చేస్తారంట. అందుకనే అది చాలా అంటే చాలా ఫేమస్ ప్లేస్ అండి. మేము రియల్గా నేను మనస్ఫూర్తిగా నా మీద ఒట్టేసి చెప్తున్నానండి, ఇది నిజంగా జరిగింది. ఎవరో చాలా మాటలు చెప్తా ఉంటారు, అబద్ధాలు చెప్తా ఉంటారు, ఏదో వీడియోల కోసమో లేకపోతే ఏదో రీల్స్ ఏమంటారు ఫేమస్ చేసుకోవడం కోసమో లేకపోతే వీడియో ఫేమస్ అవడం కోసమో చెప్తారు. అలాంటిది ఏం లేదండి, నా మీద ఒట్టుగా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, దేవుడి విషయంలో అబద్ధాలు ఆడొద్దు. అది మా లైఫ్లో నిజంగా జరిగిన సన్నివేశం అండి. అసలు మేమే ఆశ్చర్యపోయాము, ఇట్లా ముగ్గురు మనుషులు అక్కడ వరకు రావడం ఏంటి, వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి, ఎక్కడికో మాయమైపోవడం ఏంటి, మాకు తెలుగులో మాట్లాడడం ఏంటి అనేది చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మాకు అప్పటికే దేవుడి దర్శనం అయిపోయింది. నేను మా ఫ్రెండ్ చెప్పా, అరే చూసావు కదరా, నేను అప్పటికే చెప్తా ఉన్నాను వాళ్ళే అని చెప్తున్నా, నువ్వు నమ్మలేదు అంటే అప్పుడు వాడు రియలైజ్ అయ్యాడు. లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక కుక్క వచ్చి వాడు ఒళ్ళో పడుకోవడం, వాడు దాన్ని తొయ్యడం, అయినా అక్కడే పడుకుని ఉండడం, అసలు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరిపోదండి. ఆ లోపలికి వెళ్తే ఆ డివైన్, ఆ భక్తి, ఆ శ్రద్ధ మనకి ఏంటంటే అసలు తెలియకుండానే మనం ఒక మైకంలోకి వెళ్ళిపోతాం. లోపల భజన చేస్తూ ఉంటారండి, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని 24 గంటలు దాన్ని భజన చేస్తూనే ఉంటారు. ఈ నామాన్ని జపిస్తూ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఉంటారండి, ఆ నామాన్ని మాత్రం ఆ భజనను మాత్రం ఎవరో ఆపరు, ఒక్కొక్కరు మార్చుకుంటా ఉంటారు తప్ప 24/7 ఆ జపం ఆ నామాన్ని భజన చేస్తూనే ఉంటారు. మీరు కూడా చాలా నిష్టగా ఇది ఒక 11 టైమ్స్ మీకు నేర్చుకోండి. అక్కడికి వెళ్ళి చిన్న లైనే అది, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. అయితేనండి ఈ నామాన్ని మీరు 11 టైమ్స్ గుడిలో కూర్చుని చక్కగా ధ్యానంలో కూర్చుని జపించండి దీన్ని. మీకు అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు పాడుతూ ఉంటారు, మీకు వినిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక్కటి మీరు చేసి చూడండి, మీ లైఫ్లో మీకు ఎలాంటి చేంజెస్ వస్తాయో మీరే నమ్మలేరు. ప్లీజ్ ఇలాంటిది కనుక మీకు నిజంగా ఇది చేసిన తర్వాత ఈ రెమెడీ కనుక మీకు ఏమంటారు మంచిని చేస్తే కనుక ఇంకో 10 మందికి చెప్పండి. నేను ఇక్కడ ఏం ప్రమోషన్స్ చేయట్లేదండి, మీకు జరిగిన మంచి వేరే వాళ్ళకి చెప్తే ఆ రెమెడీ ఏంటో చెప్తే వాళ్ళు కూడా మంచిగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారని ఒక్క చిన్న విషయం కోసమే నేను ఇదంతా చెప్పాను యాక్చువల్గా. అంతే తప్ప నా వీడియో మీరు చూడాలి లేకపోతే నాకు వ్యూస్ వచ్చేయాలి అన్న కోసం అయితే కాదండి. ఇది ఒక్క చిన్న విషయం నా లైఫ్లో నాకు జరిగింది, ఒక 4 years బ్యాక్ జరిగిందండి, ఇది 4-5 years బ్యాక్. సో నేను ఎప్పటి నుంచో నేను ఇది చెప్పడానికి ఏంటంటే నాకు అంతకు ముందు కొంచెం మొహమాటం ఉండేది, ఏంటంటే వీడియోస్ చేసి ఎవరికి చెప్తాము నమ్మరు ఎవరు అనేది అనుకునేవాడిని. తర్వాత నాకు చాలా లైఫ్లో చాలా అంటే చాలా మిరాకిల్స్ జరిగినాయి అండి. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు క్లియర్గా చెప్తానండి ప్రతి ఒక్క వీడియోలో. అయితే మేము ఇంకొక 4-5 డేస్లో మేము ఫ్యామిలీతో కలిసి అందరం మళ్ళీ దత్తాత్రేయుని క్షేత్రానికి వెళ్తున్నామండి, గాన్గాపూర్ హైదరాబాద్ నుంచి. నేను ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి ట్రైన్స్ ఉన్నాయి లేకపోతే బస్సెస్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎట్లా వెళ్ళాలి, ఎంత బడ్జెట్, ప్రతి ఒక్కటి కూడా మీకు ఈజీగా అక్కడికి వెళ్ళి మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం
నేను మీకు ఒక చిన్న వీడియో చేసి మళ్ళీ పెడతానండి. అంటే నీకు ప్రతిదీ కూడా మీరు మీరు ఈ పారాయణం చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఒక్కసారి మీరు మీ లైఫ్లో ఇది గనక చేస్తే మీరు లైఫ్లో చాలా అంటే చాలా మంచి పొజిషన్కి వెళ్తారని నేను అనుకుంటున్నాను, వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. నేను ఏమంటారు, చిన్న ఇబ్బందుల నుంచి నేను బయటపడ్డాను కాబట్టి నేను మీకు ఈ వీడియో చేసి చెప్తున్నాను అందరికీ. సో దత్తాత్రేయ క్షేత్రానికి హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి, టికెట్ ఎంత, అక్కడికి వెళ్ళాక ఎక్కడ ఉండాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, స్నానాలకు కానీ అక్కడ పక్కన వేరే గోదావరి నది ఉంటుందండి, అక్కడికి వెళ్తే మనకి సాధువులు ఉంటారు, అవన్నీ కూడా నేను ప్రతి ఒక్క డీటెయిల్స్, ఏ రోజున వెళ్తే బాగుంటుంది, ఏ రోజున దర్శనం తొందరగా అవుతుంది, ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్తో సహా నేను వీలాగ్ చేసి నేను పెద్ద వీడియో పెడతాను మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత. సో ధన్యవాదాలండి అందరికీ. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.